హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చి మా మరిది పెళ్లి సందడి పార్ట్ 8 అండి. ఈ వ్లాగ్తో అయితే మా మరిది పెళ్లి సందడి వ్లాగ్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఇదే లాస్ట్ వ్లాగ్ అండి. మా ఆయనకైతే కాస్త టైం దొరుకుతుంటే ఏదో ఒక వ్లాగ్ తీస్తున్నారండి. ఈరోజు నైట్కి అయితే పెళ్ళి ఉందండి. ఎర్లీ మార్నింగ్ ఒకవైపు అయితే వంటలు అవుతున్నాయి, మరొక వైపు పెళ్లి రోజున కొన్ని అవుతాయి కదండి. మార్నింగ్ నుంచి రొడ్డ బండికి వెళ్ళడము, మట్టి తేవడము, అలా కొన్ని జరిగినప్పుడు కాస్త టైం దొరికినప్పుడు ఇలా కాసేపు అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. ఒకవైపు అయితే వంటకాలు అవుతున్నాయి. మరి ఇక్కడ చూడండి, చికెన్ ఫ్రై అవుతుంది. మరి ఇక్కడ ఈరోజు నాన్ వెజ్ ఎందుకు వండుతున్నారంటే రిసెప్షన్ ఉందండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ కాబట్టి అందుకే నాన్ వెజ్ వండుతున్నారు. పెళ్లి రోజున ఎప్పుడూ నాన్ వెజ్ వండరు, నెక్స్ట్ రోజు కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ కూడా వండుతున్నారు. మరి ఎన్ని రకాల వెరైటీస్ ఇక్కడ వండుతున్నారో చూడండి. చక్కగా అయితే పందిరి వేసి దాని కిందే వంటకాలు జరుగుతున్నాయి. చాలా రకాల వెరైటీస్. అందరూ అయితే పసుపుల్లో మునిగిపోయినారండి, చూస్తున్నారు కదా. మరియు ఈ బ్లాగ్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే పెళ్లి సందడి కూడా కంటిన్యూగా ఉంటుందండి. ఈ బ్లాగ్లోనే ఎడిట్ చేసి పెట్టిస్తున్నాను. మా మరిది పెళ్లి వ్లాగ్స్ అయితే విలేజ్లో ఎలా జరిగిందో సందడి అయితే నేను ప్రతి ఒక్క వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను కదండి. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక పెళ్లి సందడిలోకి వెళ్ళిపోదామా? ओम श्री लग्नपत्रिकाले मुहूर्त समूहतमस्तु। ओम हरि ओम श्री लग्नपत्रिका मुहूर्त समूहतमस्तु। तच्छं योगाय गातं यज्ञपतिः देवी गंगा गोदावरी मध्यदेशे अस्मिन् वर्तमानः मादेव चौदहवासरे सुमुचिचूडप्रयोगयोगेश्वरकरणे यामोगुणाक्षेत्रादित्याभ्य చెయ్యిలు పెట్టేస్తాను మధ్యలో ఇదిగోటి ఆగి పెట్టేస్తాను. ఇది కన్యాధారమూర్తమయస్య ఓం శ్రీం పుత్రికస్య వివాహసమయే కన్యాధారమూర్తమస్తు. ఓం శ్రీ కన్యాధారమూర్త
అయ్యా అయిపోయిందా? 3 ముద్దలు పెట్టు బాబా, 3 ముద్దలు పెట్టు. అంత కలిపి 3 ముద్దలు మీరే నిలబడాలి. మీరు ఎందులో కాను పెట్టారు? అయ్యగారు చెయ్యిలు బుక్కులు సమానంగా రావాలి, అమ్మాయి సమానంగా రా, ముందుకు రా. అదే ఇప్పుడు ఎలా చూడండి, చూడండి నిద్ర పెట్టి మరి అలా చేయకుండా అవ్వదు, మరి చూపించాలి తాళి ఆ కావరు పెట్టకపోతే అవ్వదు. అది దీనికి మనము వెయిట్ చేసినా బాధ లేదు, కానీ దీనికి వెయిట్ చేస్తున్నా ఒక్కొక్క టైం ఇప్పుడు లైట్ అవుతుంది. అది పెద్ద విషయం కాదండి, ఇలా చింపేస్తే వచ్చేస్తుంది కాగితం. సరే సరే తీసాము. చింపే కాగితం చింపేయండి. వీళ్ళు
వచ్చిందంటే తిరగాలి. డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి పేపర్ పక్కన పెట్టి చూపించారు. ఓకే చిటికలే. మాలిని చెప్పండి.